14 నుంచి 18 సంవత్సరాలలోపు బాలికలు స్నేహ సంఘంలో చేరాలని, తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ రకమైన ఆహారం తీసుకోవాలనే విషయాలపై డిఆర్డీఓ శ్రీనివాస్ సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో కిషోర బాలికలకు తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలి, పోషక పదార్థాలను సేవిస్తే కలిగే లాభాలు, విద్యపై దృష్టి పెట్టి మంచి ఉన్నత చదువులు చదవాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ శ్రీనివాస్ హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలకు మంచి పోషక పదార్థాలు ఉన్న వాటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై దృష్టి పెట్టడం జరుగుతుందని, మంచి విద్యను అభ్యసిస్తూ ఉన్నత చదువు చదువుకోవాలన్నారు. ఆకతాయిల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి, మనకు మనం ఏ రకమైన భద్రత తీసుకోవాలి మరియు పోషక పదార్థాలు, విద్యా ప్రమాణాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. సమాజంలో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎట్లాంటి కేసులు వస్తున్నాయి, అమ్మాయిలకు ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి, ఎవరి నుంచి ఏ రకంగా రక్షించుకోవాలని ఎస్ఐ గారు వచ్చి మీకు చెప్తారు. సో మీకు ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలనేది విషయం చెప్తారు. సో అన్ని విషయాల నుంచి మీరు ఇంట్లో బంధువుల నుంచి ఏ రకంగా మనం భద్రంగా ఉండాలి, రైట్, బయట పోయిన తర్వాత ఫ్రెండ్స్ నుంచి ఏ రకంగా భద్రంగా ఉండాలి, సెల్ ఫోన్ నుంచి ఏ రకంగా, ఆకతాయిల నుంచి ఏ రకంగా, అన్ని విషయాలపైన మీకు స్పష్టమైన అవగాహన స్నేహ సంఘాల్లో దొరుకుతుంది. అట్లాగే రెండోది ఏంటి, ఎన్ అంటే న్యూట్రిషన్, పోషణ. తెలుగులో ఏమంటారు? పోషణ. పోషణ అంటే ఏంటి? బతకడానికి రోజు అన్నం తింటుంది. సో మనం తినే ఆహారంలో బ్యాలెన్స్ ఉందా లేదా, సమతుల్యమైన ఆహారం ఉందా లేదా, అంటే మనము అంటే మీరు ఎదిగే వయసు 14 నుంచి 18 సంవత్సరాల వరకు మీ బాడీలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులను తట్టుకొని కరెక్ట్గా యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు నిలబడే సామర్థ్యం ఉందా లేదా, ఆ సామర్థ్యానికి ఏ ఆహారం తీసుకుంటే మీరు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా చదువుకోవడానికి అవకాశం అవసరం మీకు మీ శరీరం అందిస్తుంది అనే విషయాలపైన, పోషణ విషయాలపైన మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్స్ ఎట్లా తీసుకోవాలి, ఫ్యాట్ ఎట్లా తీసుకోవాలి, మైక్రో న్యూట్రియంట్స్ ఎట్లా తీసుకోవాలి, ఆహారాన్ని ఏ రకంగా మనం తినాలి, ఏ రకమైన ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటామనే విషయాలు మీకు స్పష్టంగా మనకు దీంట్లో చెప్పడానికి అవకాశం ఉంది. ఒక సెషన్ ఉన్నది నిలబడ్డది చూసిందా. భద్రతకు సంబంధించిన విషయాల పట్ల స్పష్టమైన అవగాహన చేసుకొని డయల్ 100 చేయడము, ఇంకా రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకునే ఒక అవకాశాలను తీసుకోవడానికి మనం ఒక సంఘంలో చేరాం. ఈ సంఘంలో చేరితే ఏం లాభం? సో మనకు మనం ఏ రకంగా రక్షించుకోవాలి, సవాళ్ళు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, సమాజం నుంచి, వ్యక్తుల నుంచి, రకరకాల విషయాల నుంచి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ రకంగా ఎదుర్కోవాలనేది మనం భద్రత పరంగా. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అన్నాను. తెలుసా సైబర్ సెక్యూరిటీ అంటే ఏదో? మన ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లలో మన అమౌంట్ పోవడం, మీకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది, అన్వాంటెడ్ మెసేజ్ వస్తాయి. ఆ మెసేజ్ వస్తే మీరు ఏ రకంగా రెస్పాండ్ కావాలి. ఎవరో ఒక మెసేజ్ పెడతారు, మీరు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఇంకో మెసేజ్ పెడతారు, మీరు రెస్పాండ్ అవుతారు. ఇట్లా మనకు వాళ్ళకి లింక్ కలుస్తుంది. సో మనం ఒక ట్యాబ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, వాళ్ళతో ఒక ట్యాబ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది ట్యాప్ అని మనకు తెలియదు. ట్యాప్ అయిపోయిన తర్వాత